వెల్కమ్ టు ఐ న్యూస్. నేను దేవిక. బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించే విషయంలో అమెరికా ఇతర దేశాల మధ్య ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తుంది. H1B వీసా దరఖాస్తులపై అమెరికా విధించిన భారీ ఫీజు ప్రపంచ టాలెంట్ మార్కెట్ ను పూర్తిగా షేక్ చేసింది. అమెరికా ఒకప్పుడు నైపుణ్యం కలిగిన నిపుణులకు, ముఖ్యంగా టెక్, హెల్త్ కేర్, పరిశోధన రంగాలకు స్వర్గధామం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ట్రంప్ ప్రభుత్వం H1B వీసా దరఖాస్తుపై $1,00,000 వార్షిక ఫీజును విధించడంతో ఆట నియమాలే మారిపోయాయి. ఈ నిర్ణయంతో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వేలాది మంది కార్మికులు, ముఖ్యంగా భారతదేశం నుంచి వెళ్లిన చాలా మంది తమ అమెరికన్ డ్రీమ్ చేజారుతుందేమోనన్న ఆందోళన చెందుతున్నారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ బ్రిటన్ ను ప్రపంచంలోని అత్యంత తెలివైన మనసులకు ఆకర్షణ కేంద్రంగా మార్చడానికి ఒక ప్రణాళికను ప్రకటించారు. గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి $54 మిలియన్ నిధులు కేటాయించారు. టాప్ అచీవర్స్ కు వీసా ఫీజులను పూర్తిగా రద్దు చేయాలని కూడా ప్రతిపాదన ఉంది. అమెరికా తలుపులు మూస్తే బ్రిటన్ వాటిని తెరుస్తుంది అనే సందేశాన్ని యూకే పంపుతుంది. చైనా కూడా ఈ రేసులో దూసుకు వస్తుంది. అక్టోబర్ 1 నుండి బీజింగ్ కే వీసాను ప్రవేశపెట్టింది. ఇది యువ సైన్స్, టెక్ నిపుణుల కోసం రూపొందించిన కొత్త వీసా. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా గోల్డెన్ వీసాలు, రిమోట్ వర్క్ పర్మిట్లు, బ్లూ వీసాలతో నిపుణులను ఆకర్షిస్తుంది. ఇక్కడ జీరో ఇన్కమ్ ట్యాక్స్, ప్రపంచ స్థాయి పాఠశాలలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉండటంతో ప్రపంచ ప్రతిభ దుబాయ్, అబుదాబి వైపు మొగ్గు చూపుతుంది. వాషింగ్టన్ ఈ విధానం అమెరికన్ ఉద్యోగులను రక్షిస్తుందని పట్టుబడుతున్నప్పటికీ వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. టాలెంట్ కోసం ప్రపంచం పోటీ ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉంది. బ్రిటన్, చైనా, UAE అడ్డంకులను తొలగించి రెడ్ కార్పెట్ పరుస్తుంటే ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నేటి ప్రపంచంలో మేధస్సు సరిహద్దులను గుర్తించదు. తెలివైన మనస్సుల కోసం పోటీ ఇప్పుడే మొదలైంది.